రేపు శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనటువంటి రోజు. రేపు మీరు దీపంలో ఇది ఒక్కటి వేసి గనక వెలిగించినట్లయితే కోట్ల అప్పు ఉన్నా సరే తీరిపోయి కోట్ల సంపాదన వచ్చి పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అంతేకాకుండా మీకున్నటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. కాబట్టి రేపు మీరు ఉదయం కానీ లేదా సాయంత్రం సంధ్యా సమయంలోనైనా సరే ఇది ఒక్కటి వేసి దీపాన్ని గనక వెలిగించినట్లయితే మీ సుడి తిరిగి 4 దిక్కుల నుంచి కూడా డబ్బు అనేది దూసుకు వస్తుంది. అదేంటనేది చూసే ముందల ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా వినేటటువంటి ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు విలువైనటువంటి ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. రేపు శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడినటువంటి రోజు. అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు అనమాట. శనివారం రోజున ఎంతమందో కూడా వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకమైనటువంటి దీపారాధనలు, పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ 7 కొండల స్వామి, ఆ 7 కొండలు ఈ శనివారం రోజున దిగివచ్చి మరీ భక్తుల యొక్క కష్టాలను తీసివేస్తాడు అని చెప్పేసేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. కాబట్టి శనివారం రోజున ఎంతమందో కూడా ఈ ప్రత్యేకమైనటువంటి పూజలు అంటే ఉపవాసాలతో కూడినటువంటి పూజలు చేస్తూ ఉంటారు. శనివారం రోజున ఎంతమందో కూడా వంటిపూట భోజనం చేస్తూ ఉంటారనమాట. అలా చేయటం వలన ఆ స్వామి పొంగిపోయి వారికి ఉన్నటువంటి ప్రతి కష్టాన్ని కూడా తీసివేస్తాడని చెప్పేసేసి మనకు పురాణాల్లో చెప్పటం అనేది జరిగింది. ఎందుకంటే చాలా మందిని కూడా మనం గమనించినట్లయితే ఈ రోజున ఎంత కష్టపడినా కూడా డబ్బు పరంగా కలిసి రాక ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అంటే అప్పులు చేయటము, ఆ అప్పులకు సంబంధించి అంటే కుటుంబ ఖర్చులు అనేవి సరిపోక వచ్చేటటువంటి సంపాదనతో కుటుంబం అనేది గడవక వేరే చోట అప్పులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. అప్పు అంటే ఏంటి? వడ్డీలే కట్టాలి. ఎందుకంటే ఇది మనకు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి విషయం అనమాట. అంటే అప్పులకు సంబంధించి ఎంతమందో కూడా ముడుపులు కట్టి వారికి ఉన్నటువంటి కష్టాలను తీర్చుకుంటూ ఉంటారనమాట. అలాంటి అప్పుల సమస్య తీర్చుకోవటం కోసము అదే విధంగా మనకు డబ్బు పరంగా కూడా బాగా కలిసి వచ్చి మనం కూడా అందరికిలాగా అంటే పెద్ద పెద్ద గొప్ప వాళ్ళకిలాగా కోట్లు సంపాదించుకోవటానికి మన జీవితంలో కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహము, ఆశీర్వాదము అనేది ఉండటం కోసము ఇప్పుడు ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. మీ వెంకటేశ్వర స్వామికి ఏంటంటే పిండి దీపం అంటే చాలా ఇష్టం అనమాట. అంటే పిండి దీపాన్ని గనక మీరు అవకాశం ఉండి వెలిగించినట్లయితే మీకున్నటువంటి కష్టాలు, సమస్యలు, అప్పులు ఇవన్నీ కూడా త్వరగా తీరిపోయి మీరు కోరినట్లుగా జరగటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. పిండి దీపారాధన అంటే ఏమీ లేదండి, సింపుల్గా వచ్చేటప్పటికి మనము బియ్యం పిండి కానీ లేదా గోధుమ పిండి కానీ ఇలాంటివి తీసేసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం బెల్లం వేసేసి వాటిని ముద్దలాగా చేసేసి పిండి ప్రమిదల్లాగా చేసుకొని అందులో దీపారాధన చేసుకుంటూ ఉంటారనమాట. అంటే ఏదైనా తీరని కష్టాలు, తీరని కోరికలు ఏదైనా ఉంటే అట్లా తీరుతూ ఉంటాయి అన్నమాట. మీకు అవకాశం లేదనుకోండి, మీరు మామూలుగానైనా సరే మట్టి ప్రమిదలోనైనా లేకపోతే మీరు చేసేటటువంటి ప్రమిదల్లోనైనా సరే ఈ దీపారాధన అంటే ఇప్పుడు మనం చెప్పేటటువంటి వస్తువుని వేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే దీపం అనేది చాలా శక్తివంతమైనది. దీపం ఏంటంటే మన పూజ గదిలో అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి చీకటిని తరిమివేసి వెలుగు ఎలాగైతే ఇస్తుందో అలాగే మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలను, సమస్యలను, చీకటిని, దరిద్ర బాధలను అన్నింటినీ కూడా తొలగించి మూసుకుపోయినటువంటి ధన ద్వారాలను తెరిపించి మన జీవితం వెలుగులమయమయ్యేటట్లుగా చేస్తుందన్నమాట. దీపం ఏంటంటే చీకటిని తరిమి కొట్టి వెలుగునిచ్చినట్లుగా మనకున్నటువంటి కష్టాలను, సమస్యలను అన్నింటినీ తీసివేసి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుందన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే దీపం అంటే లక్ష్మీదేవి రూపంగా చెప్పుకోవచ్చు. ఏ ఇంట్లో అయితే నిత్యం దీపారాధన చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుందన్నమాట. అలా దీపానికి మనకు ఉండేటటువంటి కలుసుబాటుకి చాలా చాలా దగ్గర సంబంధం అనేది ఉంటుంది. సరే అంటే మనకి రోజు అంటే కుదరదు కాబట్టి కొన్ని ఇలాంటి ప్రత్యేకమైనటువంటి తిథివారాల్లోనైనా సరే మనం ఇలా దీపారాధన చేసుకోవటం వల్ల ఏంటంటే
మనకున్నటువంటి సమస్యలన్నీ తీర్చుకోవటానికి చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. దీన్ని కొన్ని నియమాలతో చేసుకున్నట్లయితే మీకు ఇంకా అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. రేపు శనివారం కాబట్టి సూర్యోదయానికి ముందుగానే లేచి చక్కగా శుచిగా స్నాన కార్యక్రమాలు చేసేసి ఉతికిన బట్టలు ధరించి, ఆ బట్టలంటే నలుపు రంగు బట్టలు కానీ, బ్లూ కలర్ బట్టలు కానీ, లేదా గ్రే కలరు అంటే బూడిద కలరు ఇలాంటివి కాకుండా పసుపు కానీ, ఆకుపచ్చ కానీ, ఎరుపు రంగు కానీ ఇలాంటివి వేసుకోవటం వల్ల ఏంటంటే చాలా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇంటిని వాకిలిని శుచిగా శుభ్రంగా చేసుకొని ఇంటిని కూడా తప్పకుండా తుడవండి. ఇల్లు తుడిచేటటువంటి నీళ్ళల్లో కాస్త రాళ్ళ ఉప్పు పసుపును వేసి తుడిచినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా ఆ నీటి రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. తర్వాత చక్కగా వెంకటేశ్వర స్వామి వారి పటాన్ని తుడుచుకొని గంధము కుంకుమలతో అలంకరించుకొని స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి మందార పువ్వులతో కానీ, లేదా గులాబీ పూలు ఏవైనా సరే అలా అలంకరణ చేసేసి చక్కగా పటాలకి మర్చిపోకుండా తులసి దళాలను మాత్రం సమర్పించండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారికి తులసి దళాలంటే చాలా ఇష్టం. మీకు ఇంకా అవకాశం కుదిరితే తులసి మాలను కూడా వేయండి. అసలు ఇక మీకు తిరుగు అనేది ఉండదన్నమాట. పట్టిందల్లా బంగారం అవుతుంది. శనివారం రోజున కొంతమంది ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు కూడా వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు మీరు స్వామివారికి తులసి మాలను తీసుకొని వెళ్ళి సమర్పించినట్లయితే అసలు ఇక చూడండి, మీ అంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు అని చెప్పుకోవచ్చు అనమాట. దరిద్ర బాధలు మొత్తం కూడా తొలగిపోయి మీ సుడి తిరిగి మీరు జీవితంలో అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి కోటేశ్వరులు అవ్వటానికి మంచిగా అవకాశం అని చెప్పుకోవచ్చు అనమాట. అలా ఇంట్లోనైనా సరే మీరు స్వామివారి ముందల 3 లేదా 5 తులసి దళాలను చక్కగా సమర్పించేసి దీపారాధన చేసుకోండి. దీపారాధన ఎప్పుడైనా సరే మనం ఏంటంటే పిండి దీపారాధనలు ఇవైతే సరే మనకి అంటే కొంచెం ఎక్కువ పిండి తీసుకొని కొంచెం పెద్ద ప్రమిదిలాగా చేసుకొని పిండి దీపారాధన మీరు చెయ్యాలి అనుకుంటే అలా ఒక దీపమైనా మీరు వెలిగించుకోవచ్చు. అంటే 2 ఒత్తులు వేసుకొని వెలిగించాలి, అంతేగాని ఒకే ఒత్తితో కాదు. లేదు చిన్న చిన్నవి అనుకోండి, 3 అంటే పిండి దీపారాధనలు 3 లేదా 5, 7 ఇలా వెలిగించాలన్నమాట. అంతేగాని చిన్నది ఒకటి వెలిగించకూడదు. అది కూడా మీరు గుర్తుంచుకోండి. సరే, ఇక మామూలుగానైనా సరే మనం దీపారాధన అయితే చేస్తాం కదా, అలా చేసినప్పుడు ఏంటంటే మట్టి ప్రమిదలో అయినా సరే మామూలు ప్రమిదలోనైనా సరే చక్కగా ఆవు నేతితో కానీ లేదా నువ్వుల నూనె కానీ పోసేసి దీపారాధన చెయ్యండి. ఆ దీపారాధన అంటే ప్రమిదలు పెట్టేటప్పుడు మీరేంటంటే తమలపాకు మీద పెట్టండి. తమలపాకు మీద అంటే డైరెక్ట్గా నేలను తాకేటట్లుగా ఎప్పుడూ కూడా మనం దీపపు ప్రమిదలు అనేవి పెట్టకూడదు. అలా పెట్టడం వలన ఆ దీపారాధన స్వామివారికి చెందదు. కాబట్టి తులసి అంటే తమలపాకు ఒకటి తీసేసుకొని 2 దీపారాధనల కింద 2 తమలపాకులు వేసేసి చక్కగా ఆ ప్రమిదల్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసేసి చక్కగా దీపారాధన చేయండి. అలా చేసినప్పుడు మీరు ఆ దీపంలో వేయాల్సినటువంటి వస్తువు ఏంటి అంటే లవంగం. పువ్వు ఉన్నటువంటి లవంగాన్ని, ఒక్క లవంగాన్ని మీరు తీసుకొని ఆ దీపంలో వెయ్యాలి, వెలిగేటటువంటి దీపంలో వెయ్యాలి. అది వేసేటప్పుడు మీరేం చేస్తారు అని అంటే లవంగాన్ని పట్టుకొని స్వామి మాకున్నటువంటి కష్టాలు బాధలు అప్పుల సమస్యలు ఆర్థికమైనటువంటి సమస్యలు అన్నీ తీసివేసి అయ్యా ఏడుకొండల స్వామి తండ్రి నిన్నే నమ్ముకున్నామయ్యా నాయన, మా బాధలన్నీ తీర్చేసి మాకు బాగా కలిసి వచ్చేలా చేయి స్వామి, ఈ అప్పుల బాధలతో చాలా సతమతమైపోతున్నాము, ఈ అప్పులన్నీ తీర్చేసి మాకు కనీసం మామూలుగానైనా సరే కష్టం లేకుండా జరిగేటట్లుగా చూడయ్యా స్వామి, నువ్వు మాకు తోడుగా ఉండయ్యా, మాకు బాగా కలిసి వచ్చేలా చెయ్యయ్యా, ఇల్లు లేని వారైతే మేము కనీసం ఒక చిన్న ఇల్లైనా కొనుక్కునేలా చేయి స్వామి, ఇలా మీకు ఏదైతే కోరిక ఉంటుందో ఒక బండైనా కొనుక్కునేలా చేయి స్వామి అని ఇట్లా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, కొంతమందికి డబ్బు పరంగా చూసుకున్నట్లయితే మనము వారికి ఏంటంటే డబ్బు ఉంటుంది కానీ ఆరోగ్యము మనశ్శాంతి ఉండదు, కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట. అలాంటి వాళ్ళు కూడా చక్కగా మాకు మనశ్శాంతి కావాలి, మాకు మంచిగా ఆరోగ్యం కావాలి, మాకు బాగా కలిసి రావాలి, మా పిల్లలు మా మాట వినాలి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది బాగుండాలి, మాకు ధన సమస్యలు తగ్గాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా మీరు మనసులో చెప్పుకొని స్వామివారి అక్కడ దీపం వెలుగుతూ ఉంటుంది కదా స్వామివారి ముందల, ఆ దీపంలో ఈ లవంగాన్ని వేసేసేయండి. వేసేసి చక్కగా స్వామివారికి దండం పెట్టుకొని హారతి ఇస్తారు కదా, హారతి ఇచ్చేసేయండి. హారతి కూడా మీరేంటంటే
పచ్చ కర్పూరంతో కానీ లేదా మామూలు కర్పూరం బిళ్ళలతోనైనా సరే, ఎక్కువగా పచ్చ కర్పూరం అంటే స్వామివారికి ప్రీతికరం అనమాట. పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వటానికి ప్రయత్నించండి. అలా చక్కగా స్వామివారికి హారతి కూడా ఇచ్చేసేసేయండి. అలా ఇచ్చేసేసి అంటే హారతిలో కూడా మీరేం చేస్తారంటే ఆవు నెయ్యి ఉంటే ఒక ఒక చిన్న డ్రాప్ లాగా ఆ హారతి మీద వేసేసి స్వామివారికి హారతినిచ్చి తర్వాత ఆ హారతిని మీరు కూడా మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా తీసుకోవటం వలన చక్కగా మీ యొక్క ఆ బాధ అనేది స్వామివారికి చేరి మీకున్నటువంటి కష్టాన్ని త్వరగా తీర్చడానికి అవకాశం అనేది ఉంటుంది. అంతేకాని మానవులకి ఎవరికి చెప్పుకున్నా కూడా మన బాధలు తీర్చలేరండి. కాబట్టి ఎప్పుడైనా సరే మీ కష్టాలు బాధలు ఏమైనా ఉంటే ఆ భగవంతుడి ముందల ఒక్క కన్నీటి బొట్టు మనసులో నుంచి మీరు అలా జారిపడేటట్లుగా కన్నీటితో దీపారాధన చేసినట్లయితే మీ యొక్క దీపారాధన మీ యొక్క ఆ యొక్క ఆవేదన అనేది స్వామివారు చక్కగా వింటారనమాట. మన కష్టం అనేది వెంటనే తీర్చేస్తారు. కాబట్టి చక్కగా రేపు శనివారం రోజున ఇలా దీపంలో ఇది ఒక్కటి వేసి కనుక మీరు దీపారాధన చేసినట్లయితే మీ దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. లవంగం పరిహార పరంగా ది బెస్ట్ రిజల్ట్ని ఇస్తుందండి. లవంగం ఏంటంటే కష్టాన్ని తీసేయటానికి మనకు బాగా కలిసి రావటానికి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. లవంగం ఏంటంటే లక్ష్మీదేవి రూపంగా చెప్పుకుంటూ ఉంటారు. లవంగానికి ఖచ్చితంగా పువ్వు ఉండాలి. అంటే ఆ పువ్వు అనేది గిల్లికి లేకుండా పువ్వు ఉన్నటువంటి లవంగాన్ని మాత్రమే మీరు వేయాలి. ఇలా చేసినట్లయితే మీకున్నటువంటి కోట్ల అప్పు అయినా సరే చక్కగా తీరిపోయి మీరు కోట్లు సంపాదించుకోవటానికి మంచిగా అవకాశం అనేది ఉండి మీ మీద మీ కుటుంబం మీద ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి చక్కగా ఈ చిన్న పరిహారం అనేది చేసేసుకోండి. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేయండి. మన ఛానల్ని మొట్టమొదటిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.